హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మేము తాజ్‌మహల్‌కి వెళ్ళినప్పుడుదండి. మేము తాజ్‌మహల్‌కి ఎప్పుడు వెళ్ళాము, ఎలా వెళ్ళాము అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది రియల్ తాజ్‌మహల్ కాదండి. హైదరాబాద్‌లో మేముండే ఏరియాలో ఇలా తాజ్‌మహల్ సెట్ లాగా వేసి ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఇది బోడుప్పల్లో డెకాథ్లాన్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పెట్టారండి. ఎక్కువగా ఎప్పుడూ ఇక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో. ఇక్కడ తాజ్‌మహల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందని మా ఫ్రెండ్స్ చెప్తే మేము వెళ్ళామండి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం కోసం మా పిల్లలు నిలబడున్నారు. వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ వ్యూ అయితే నిజంగా తాజ్‌మహల్ ఇక్కడ ఉందా అన్నంత బాగా వేశారండి. అంతకుముందు వేరే వేరే సెటప్స్ వేసినప్పుడు కూడా మేము వెళ్ళాం కానీ ఇది చాలా బాగా కుదిరింది. బయట రెడ్ ఫోర్ట్ లాగా వేశారండి. ఎంట్రన్స్‌లో మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్‌కి బైక్ పార్కింగ్ ఉందండి. రైట్ సైడ్‌కి కార్ పార్కింగ్ ఉంది. ఇట్లా బయట నుంచి మనకి క్లియర్‌గా కనిపిస్తుందనమాట ఎగ్జిబిషన్. మెయిన్ జెయింట్ వీల్ ఉంటుంది కదా! ఈ జెయింట్ వీల్ క్లియర్‌గా రోడ్ మీద నుంచి కనిపించేలాగా పెట్టారండి. ఇటు సైడ్ అంతా బైక్ పార్కింగ్ అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇలా మిడిల్‌లో మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇటు సైడ్ స్లోగా నేను మీకు అంతా చూపిస్తున్నాను చూడండి. అప్పుడప్పుడే కొందరు వస్తూ ఉన్నారనమాట. ఈ టికెట్ కౌంటర్ దగ్గర మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. 3 ఇయర్స్ కంప్లీట్ అయితే ఆ పిల్లలకి టికెట్ తీసుకోవాలన్నమాట. మా పిల్లలకి కూడా ఫుల్ టికెటే 60 రూపీస్ తీసుకోవాలి. మెయిన్ రోడ్ మీద నుంచి ఇటు సైడ్ కార్ పార్కింగ్ అని చెప్పాను కదా! కార్ పార్కింగ్ పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి వచ్చేయాలి. ఎంతో దూరం ఉండదండి, మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉంటుంది. ఇంక ఇట్లా ఇటు సైడ్ టికెట్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్ ఒక ఆమె నుంచొని ఉంది కదా! ఆమెకి టికెట్ మనం చూయించేసి లోపలికి వెళ్ళాలి. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇప్పుడిప్పుడే కొంతమంది వస్తూ ఉన్నారు. మేము వెళ్ళేసరికి చాలా వరకు వచ్చేసి ఉన్నారండి. ఇది లోపల స్టార్టింగ్ అనమాట. ఈ షాజహాన్ గురించి ఇట్లా వీటి గురించి డీటెయిల్స్ రాశారండి. మెయిన్ గేట్వే, మెయిన్ ఇది పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే ఇలాంటివి మనం వాళ్ళతో చదివించవచ్చు అనమాట. రీడింగ్ స్కిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. వీటి గురించి మనం చెప్పే కన్నా వాటి మీద వాళ్ళు చదువుకొని నేర్చుకున్నారంటే చాలా విషయాలు తెలుస్తాయి కదా! ఇట్లా కొంచెం ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నామండి. లైటింగ్ వ్యూ బ్యాక్ సైడ్ లైటింగ్ ఉండేసరికి ఫొటోస్ ఎలా కరెక్ట్గా వస్తాయి అనేది డిఫరెంట్ సైడ్స్ నుంచి తీసుకుంటూ ఉన్నాము. ఈ తాజ్‌మహల్ కంప్లీట్గా పడేలాగా తీసుకుందామని చెప్పేసి. ఇంకా దీని పక్కన ఇటు సైడ్ లోపల వైపుకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ టాయ్స్ షాప్ ఉందండి. ఈ టాయ్స్ షాప్ పక్క నుంచి మనకి ఎంట్రన్స్ అనమాట లోపలికి. తాజ్‌మహల్ అంతా చూసేసి లోపలికి వచ్చిన తర్వాత ఇలాగా ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి, జెయింట్ వీల్స్ ఇవన్నీ మనకి అన్ని ఎగ్జిబిషన్స్‌లో కనిపించినట్టుగానే ఇవన్నీ పెట్టారండి. నార్మల్‌గా ఏ ఎగ్జిబిషన్‌కి వెళ్ళినా ఫస్ట్ నేను షాపింగ్ స్టాల్సే చూసుకుంటూ ఉంటానండి. కానీ ఈ ఎగ్జిబిషన్‌లో మాత్రం నేను ఎక్కువసేపు తాజ్‌మహల్ దగ్గరే స్పెండ్ చేశాను. దాన్ని చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగా రియల్ తాజ్‌మహల్ అన్నట్టుగానే ఉంది సెట్ అయితే. చాలా అంటే చాలా బాగా కుదిరింది. వేరే వేరే ఎగ్జిబిషన్‌కి వచ్చినప్పుడు ఎక్కువగా నేను ఇట్లా షాపింగ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. లోపల ఇక్కడ ఈ ఫ్యామిలీ గేమ్స్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ గేమ్స్ కానీ నార్మల్గా సింగిల్గా మనం ఆడుకునే గేమ్స్ లాంటివి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ గేమ్సే 5, 6 చూసామండి మేము చూడడం. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ స్నాక్సేనండి. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్తో మనకి మసాజ్ లాగా ఉంటుంది కదా! అది కూడా ఉంది. ఎక్కువగా ఈ గేమ్స్ ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్ షాప్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ క్లాతింగ్ అయితే చాలా తక్కువే ఉంది. నార్మల్ క్వాలిటీతో ఉన్నాయి అవి. ఇటు సైడ్ మొత్తం ఒక సైడ్ ఈ గేమ్స్ అవి ఆడుతూ ఉన్నారు. దీని పక్కనే మనకి ఇట్లా ఆర్చిడ్ స్కూల్స్ వాళ్ళు పెట్టారండి. ఇది ఫ్రీ అనమాట. ఫ్రీగానే మనం ఒకసారి బాణం వేసి చూడొచ్చు. ఇవన్నీ కుర్తీస్ అవి ఉన్నాయి. అవంతా నార్మల్గానే ఉన్నాయండి. ఇటు సైడ్ వచ్చేసి షాపింగ్ ఉంది. స్వీట్ కార్న్ మనం ఏమన్నా స్నాక్స్ లాగా తీసుకోవడానికైతే ఉన్నాయి. మా బాబు ట్రై చేస్తున్నాడు. చిన్న బాబుని కూడా ట్రై చేయమంటే ఇది ఫ్రీనే. చిన్న బాబుని ట్రై చేయమంటే ట్రై చేయను అన్నాడు. కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. పెద్ద బాబుకి అయితే వచ్చింది కానీ చిన్నోడికి అంతగా రాలేదు వేయడం. తను చెప్తున్నాడు వేయమని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీ హెల్ప్తో కొంచెం ట్రై చేశాడు కానీ అంతగా ఏమీ కుదరలేదు తనకి. ఇంకా దీని పక్కనే మనకి
షాపింగ్ది కూడా ఉందండి. మనం ఏమన్నా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సింపుల్ ఐటమ్స్ అండి. జడకు పెట్టుకునే బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్, ఇలాంటివి, ఇయర్ రింగ్స్, ఇలాంటి సింపుల్ స్టఫ్ ఉంది. ఫిక్స్డ్ రేట్స్ అంటున్నారు కానీ అవి రీజనబుల్గానే ఉన్నాయండి. 20 రూపీస్ అంటే 20కే ఇస్తున్నారు. మనం ఏం బార్గెన్ చేయడానికి లేదు. మరి ఎక్కువ రేట్స్ ఏం పెట్టలేదండి, రీజనబుల్గానే పెట్టారు. మనకి బయట అన్ని ఎగ్జిబిషన్స్లో లాగానే ఉంది ఇక్కడ కూడా. ఇయర్ రింగ్స్ అయితే 150 రూపీస్ సేల్ చేస్తున్నారండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉంటుంది రేట్స్ అని చెప్తున్నారు. అన్నీ కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించిందండి ఇక్కడ. ఇంకా అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. ఆల్మోస్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్లో పెట్టినంత స్టఫ్ ఉంది ఇక్కడ కూడా. చాలా బాగా అనిపించింది. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మంచి క్వాలిటీ ఉంది. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదు, కానీ ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం తీసుకోవచ్చండి, బాగున్నాయి. ఇంక ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కీ చైన్స్, ఇంకా అలాగే ఏమైనా చిన్న షాపింగ్స్ చేసుకోవాలంటే బేసిక్ స్టఫ్ ఉంది అక్కడ. ఇంకా అందరు ఇలా స్టాల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా. మోస్ట్లీ అన్నీ నార్మల్గా అన్ని ఎగ్జిబిషన్స్లో అవైలబుల్గా ఉండేవే ఉన్నాయండి. మనకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం తీసుకోవచ్చు అనమాట. చాలా వరకు స్టాల్స్ కూడా ఎక్కువగానే పెట్టారండి. మేము అంతకుముందు అక్వేరియం ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా ఇదే అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత ఎక్కువ స్టాల్స్ లేవండి. ఈసారి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకునేవి కూడా చాలా ఉన్నాయి. అన్నిసార్లు ఎగ్జిబిషన్స్లో సేమ్ ఇవే ఉంటాయి కదా, ఎందుకు ఇన్నిసార్లు వెళ్తున్నారని కొందరు అడుగుతూ ఉంటారు. కానీ ఏంటంటే పిల్లలకి చూపిస్తూ ఉందాం, అన్నిసార్లు సేమ్ ఇవే ఉంటాయి అన్న విషయం అన్న పిల్లలకి తెలియాలి కదా అన్నట్టుగా చూపిస్తూ ఉంటాం అనమాట. కొంచెం పెద్ద అయ్యేంత వరకు పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అందుకని ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటామండి. ఇది కూడా ఎక్కుతామంటే ఇంక ఇదొకటి ఎక్కించాం మా పిల్లల్ని. ఒక 2 రైడ్స్ ఎక్కారండి. ఇవి కూడా చాలా అఫోర్డబుల్లోనే ఉన్నాయి, 50 రూపీసే రైడ్స్ కూడా. వాళ్ళు సింపుల్ రైడ్సే కొంచెం ఎంజాయ్ చేస్తారు. పెద్ద రైడ్స్ అంటే వాళ్ళు కొంచెం భయపడతారు, చిన్నపిల్లలు కదా. ఇంక ఇలాంటి సింపుల్ రైడ్స్ ఆడిపించాము. ఇంకా అది రైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కన ఇది చూపించాను కదండి, జారుడు బల్లలాగా ఉంటుంది. వీళ్ళు ఇవి పట్టుకొని పైకి ఎక్కాలి. ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇది మాత్రం కంపల్సరీ ఎక్కుతారండి మా పిల్లలు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా హ్యాపీగా ఎక్కుతారనమాట. అది ఎక్కడం, అటు సైడ్ నుంచి చాలా మెత్తగా ఉంటుంది కదా, దాని మీద నుంచి జారడం, అక్కడ గంతులు వేయడం, ఇదంతా చాలా సరదాగా ఉంటుంది వాళ్ళకి. కన్ఫామ్గా ఇది ఒక్కటైతే ఎక్కిస్తాము. పైనకి ఎక్కేసి ఇలా గంతులు వేసేసి కిందకి ఇలా హాప్ చేసుకుంటూ వస్తారనమాట. మనం ఎఫర్ట్ చేయగలిగినంతలో పిల్లల్ని ఇలా హ్యాపీగా ఉంచాలని మనం కోరుకుంటూ ఉంటాం కదండి పేరెంట్స్గా. ఏంటంటే ఇది ఇప్పుడు మనకి చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ పిల్లలకి వాళ్ళ లైఫ్లో ఇది ఒక మెమరీ లాగా ఉంటుందండి. అందుకనే వాళ్ళ చిన్నతనంలో ఇలాంటి చిన్న ఆనందాలని మిస్ కాకుండా ఉండాలని మోస్ట్లీ మేము చూసుకుంటూ ఉంటాము. ఇంకెలాగో సమ్మర్ వెకేషనే కదా, కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారన్నట్టుగా తీసుకొచ్చామండి. ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ అవుటింగ్ని అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆ రైడ్స్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.